మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించిన హైకోర్టు వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులేం చేస్తున్నారంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించట్లేదని దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందన్నారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా సీరియస్ అంశమన్న సీజే పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్న హైకోర్టు ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. వివరాల సేకరణకు వారం వ్యవధి ఎందుకన్న సీజే హైకోర్టు ఆదేశిస్తేనే అధికారులు పనిచేస్తారని ప్రశ్నించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారన్న హైకోర్టు అధికారులకు కూడా పిల్లలున్నారు కదా అని గుర్తు చేసింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలంది. భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు అందిస్తామని ఏఏజీ తెలిపారు.